cuties, welcome to my channel. This is me Maulika. I do content related to hostel, college, lifestyle, beauty, whatnot. Consider subscribing my channel. And ఫైనల్లీ వీడియో స్టార్ట్ చేసేసా గైస్. ఇంతవరకు మినీ వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ పెడుతున్నా. ఇప్పుడుకి ముహూర్తం వచ్చింది. సో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ వీడియో. సో వ్లాగ్స్ తొందరలో స్టార్ట్ చేస్తాను. బట్ టుడే వి ఆర్ గోనా క్రియేట్ విజన్ బోర్డ్. సో విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి గైస్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ 2026 ఇయర్ మీకు మంచి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటాను. అండ్ నాకు కూడా ఇయర్ చాలా 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 ఛాలెంజింగ్ ఇయర్ ఐ గెస్. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ క్లాసెస్ అయిపోయాయి గైస్. క్లాసెస్ అయిపోయాయి, హాస్టల్కి వచ్చేసా. ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ జస్ట్ వాంటెడ్ విజన్ బోర్డ్ చేద్దామనిపించింది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ విజన్ బోర్డ్. ఇప్పటివరకు నేను విజన్ బోర్డ్ ఏది చేయలేదు. సో ఇప్పుడుదా కొంచెం దాని గురించి రీసెర్చ్ చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ ఇట్. సో దానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నా. అండ్ దానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ థింగ్ క్యాన్వాస్ బోర్డ్. అండ్ నాకు కావాల్సిన ప్రింట్అవుట్స్ అన్నీ తీసుకున్నా. మొత్తం ఏంటో ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నానా అర్థం కావట్లేదు గైస్ దీన్ని చూస్తుంటే. అండ్ ఇది నార్మల్ కలర్ ప్రింట్సే తీసుకున్నా. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేయాలి. పెద్ద పెద్ద కష్టమే వచ్చి పడింది. దీన్ని కట్ చేయాలి గైస్ ఫస్ట్. అండ్ క్యాన్వాస్ బోర్డ్ నార్మలీ విజన్ బోర్డ్ అంటే ఏంటి? దానికి విజన్ ఉందనా? వావ్ కాదు. బట్ విజన్ బోర్డ్ అని అంటే నార్మలీ మనకి ఏదైనా చదువుకున్నామంటే మనకి అంతగా గుర్తుండదు. హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఎక్కువ చదివినామంటే అంత గుర్తుండదు. అదే డయాగ్రామ్స్, కొంచెం పిక్చర్స్, ఇమేజెస్ రూపంలో అయితే మనకు బాగా గుర్తుంటుంది కదా. సో అదే అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో మొత్తం విజన్ బోర్డ్లో మనకి కావాల్సిన అచీవ్ చేయాల్సిన గోల్స్ అన్నిటినీ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అన్నిటినీ ఈ విజన్ బోర్డ్లో పెట్టి మన కళ్ళ ముందర పెట్టుకున్నామంటే రోజు చూసి దీన్ని అచీవ్ చేయాలి అని ఏదో ఒక రోజు మైండ్కి తడుతుంది కదా. సో ఐ థింక్ విజన్ బోర్డ్ అంటే ఇంకా ఫస్ట్ వీడియో ఎలా ఉంటుందో తెలియట్లేదు గైస్. ఏంటేంటోగా ఉంది, ఏదో కొత్తగా ఉంది, నర్వస్గా ఉంది, రకరకాలుగా ఉంది నాకు. ఇది ఎలా వస్తుంది ఏంటని నాకు తెలియదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎంజాయ్ చేస్తున్నా మొత్తానికి. ఓకే, మొత్తానికి స్టార్ట్ చేద్దాం. సో ఇది కట్టింగ్ ప్రాసెస్ ఇవన్నీ నార్మల్గా వీడియోలో ఎందుకు గైస్, టైం లాప్స్లో పెట్టేస్తా పోలా. గైస్ మొత్తానికి గైస్ ఆల్మోస్ట్ 1 hour పట్టింది గైస్. కట్టింగ్కే 1 hour కాదు, ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఐ డోంట్ నో, ఆల్మోస్ట్ హెడేక్ వచ్చేసింది నాకు. అండ్ కట్ చేసి నార్మల్గా శాంపుల్గా పెట్టుకున్నా అనమాట. ఐ జస్ట్ షో యూ, కనిపిస్తుందో లేదో. శాంపుల్గా అట్లా పెట్టుకున్నా, ఎలా వస్తుందో ఏమో చూద్దాము. దాన్ని బట్టి పేస్టింగ్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి కరెక్ట్గా శాంపుల్గా పెట్టుకున్నాను అనమాట. అట్లా బాగుంది గైస్, చూడ్డానికి చాలా క్యూట్ ఉంది.
ఇది ఇంతసేపు పడుతుందని అస్సలు తెలియదు గైస్ నాకు. ఐ డిడెంట్ ఈవెన్ థింక్. నేను ఇంకా ఒక 1 అవర్ పడుతుంది అయిపోతుంది అనుకున్నా, బట్ ఇంతసేపు పడుతుందని నాకు తెలీదు. ఇట్స్ ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన పట్టింది ఓన్లీ ఫర్ దట్ కటింగ్ ప్రాసెస్. మిగతా అంతా భిన్నానే అయిపోతుంది, బట్ దట్ కటింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఫైనల్ అవుట్పుట్ మాత్రం నేను అప్పుడు చూపించి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఏమని చెప్పి. గాయస్ లిటరలీ ఎంత బాగా వచ్చిందంటే మీరే చూడండి. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. అద్భుతంగా వచ్చింది గైస్. ఫస్ట్ టైం అసలు దీన్ని ట్రై చేయడం, బట్ ఇట్ ఈస్ సూపర్, అసలు అమేజింగ్. నాకే నచ్చింది. అక్కడక్కడ డెకరేషన్లు అవి ఇవి అన్నీ చేసా, చాలా బాగా అనిపించింది. యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు అచీవ్ బై దిస్ ఇయర్. విజన్ బోర్డ్ 2026 విజన్ బోర్డ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్ ఉంది అసలు. అండ్ దీన్ని నేను నా మిర్రర్ పక్కన ప్లేస్ చేస్తాను అనమాట. నా మిర్రర్ కరెక్ట్గా మాకు అక్కడ స్టడీ టేబుల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటారు, అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు షో దెమ్. సో మిర్రర్ పక్కన అయితే ఎవరికి కనిపించదు, బికాస్ కబోర్డ్ వస్తుంది. సో మిర్రర్ లోపలికి ఉంటుంది అనమాట. సో ఆ స్పేస్లో నేను పెట్టుకుంటాను. అండ్ నాకు డెఫినెట్లీ నేను ఏ రకంగా నేను లేసినా పడుకున్నా ఏ రకంగా ఉన్నా నాకు అది కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఆ స్పాట్లో పెట్టాలనుకుంటాను. సక్సెస్ఫుల్గా నేను ఈ వీడియోని కంప్లీట్ చేశా. సో మొత్తానికి ఇది నా ఫస్ట్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం.